ఓకే. సో, మనం లాస్ట్ క్లాస్‌లో కొన్ని కాన్సెప్ట్‌లు డిస్కస్ చేస్తున్నాము. సో, ఈరోజు ఏందంటే మల్టిపుల్ ఫైల్స్‌ని మెర్జింగ్ ఎలా చేయాలి? అండ్ అడిషనల్ కాలమ్స్ ఎలా చేయాలి? అలానే టేబుల్‌లో ఉన్న డేటాని మల్టిపుల్ ఫైల్స్, అలానే బేస్డ్ ఆన్ ద టైమ్ స్టాంప్ ఇలా రకరకాల యూజ్ కేసులు ఉన్నాయన్నమాట. వాటి గురించి అయితే మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే. ఓకే. డేటా పైప్‌లైన్ ఓపెన్ చేద్దాం. సో, కేక్యూఎల్ డేటా డెమో. సో, మనం లేక్ హౌస్ వర్క్ తీసుకుందాం. డేటా వాలిడేషన్ ఉంటది ఇక్కడ. లోడ్ అవుతుంది. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే సోర్స్ డేటా ఇది లేక్ హౌస్ అన్నమాట. ఓపెన్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఫైల్స్ లో ఒక ఫోల్డర్ లో 4 ఫైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే మనకి 4 ఫైల్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ అని ఒక 4 ఫైల్స్ ఉన్నాయి. అయితే ఈ 4 ఫైల్స్ కూడా ఒక సింగిల్ ఫైల్ కింద మెర్జ్ చేయాలి. ఓకే. సో ఏదైతే మనకి 4 ఫైల్స్ ఉన్నాయో ఈ 4 ఫైల్స్ లో ఉన్న డేటాని ఒక సింగిల్ ఫైల్ కింద నేనైతే మెర్జింగ్ చేయాలనుకున్నాను. అది ఎలా చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే ఫైల్స్ ని మెర్జ్ చేయాలనుకున్నారో అది సేమ్ మెటా డేటా ఉండాలి. అంటే నథింగ్ బట్ కాలమ్ నేమ్స్ కానీ డేటా టైప్ కానీ సేమ్ ఉండాలి. అప్పుడే మనకి వర్క్ అవుతుంది అనమాట. అంతేగాని సో ప్రాపర్ గా మెటా డేటా లేకపోతే ఎర్రర్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో అది ఏంటనేది కూడా మనం ఇక్కడ చెక్ చేద్దాం. సో డేటా పైప్ లైన్ ఏదైనా కదా సో డిలీట్ చేద్దాం. సో కాపీ డేటా యాక్టివిటీ మ్యాచ్ ఫైల్స్ సోర్స్. ఓకే. సోర్స్ అంటే ఇక్కడ మనకి లేక్ వస్తాయి కదా. ఓకే. లేక్ వస్తే తీసుకుందాం. సో సోర్స్ డేటా డేటా వాల్యుయేషన్ ఇక్కడ సోర్స్ డేటా అంటే లేక్ హౌస్ నేమ్, డేటా వాల్యుయేషన్ అంటే వర్క్ స్పేస్ నేమ్ అన్నమాట. గుర్తుంచుకోవాలి. అలానే ఫైల్స్ వైల్డ్ కార్డ్ ఫైల్ ఫర్ సో ఫోల్డర్ నేమ్ ఇద్దాం. ఎందుకంటే ఇక్కడ మనం మల్టిపుల్ ఫైల్స్ కాబట్టి అందువల్ల ఇది తీసుకోవాలి. అదే సింగిల్ ఫైల్ అనుకోండి వేరే తీసుకోవచ్చు. బట్ మనకి ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్ కాబట్టి అండ్ స్టార్ డాట్ సిఎస్వి అన్ని ఫైల్స్ కూడా సిఎస్వి కాబట్టి నేను ఎలా తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డీలిమిటెడ్ టెక్స్ట్ అంటే ఫైల్ ఫార్మాట్ ఏంటంటే ఇవన్నీ కూడా ప్రాపర్ గా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ లేక్ హౌస్ నేమ్, దాని తర్వాత పాత్, దాని తర్వాత ఫైల్ టైప్ లైక్ సిఎస్వి పార్కెట్ చేసిన అండ్ ఫైల్ ఫార్మాట్ ఏంటి అన్ని కూడా ప్రాపర్ గా చెక్ చేసుకున్న తర్వాత డెస్టినేషన్. ఓకే. మనకి ఇక్కడ నుంచి 4 ఫైల్స్ వస్తున్నాయి. ఆ వచ్చిన ఫైల్స్ ని మనం సో సింగిల్ ఫైల్ కింద ఎలా చేస్తున్నాం. ఇక్కడ కూడా సేమ్ లేక్ వస్తుందన్నమాట. ఇక్కడ కూడా ఫైల్స్ డైరెక్ట్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. డెమో మెట్ డేటా. సో నేను ఫైల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. టెంప్ డాట్ సిఎస్వి పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు గైస్. అలానే ఫోల్డర్ నేమ్ కూడా ఏదైనా ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఈ ఫోల్డర్ నేమ్స్ అన్ని కూడా డైనమిక్ గా చేసుకోవచ్చు. లైక్ టైమ్ స్టాంప్ యాడ్ చేయడం కానీ ఈవెన్ ఫైల్ నేమ్ కూడా. బట్ అది ఏంటనేది మనం ఫంక్షన్స్ డిస్కస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కదా. ఫంక్షన్స్ అనేది ఇంతవరకు మనం డిస్కస్ చేయలేదు కాబట్టి. అండ్ ఫైల్ ఫార్మాట్ వచ్చేసరికి డీలిమిటెడ్ టెక్స్ట్. సో ఇప్పుడు అడ్వాన్స్ ఆప్షన్స్ లో మనకి కాపీ బిహేవియర్ ఉన్నదా ఇక్కడ మనం సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఏమంటే ఫ్లాట్ అండ్ హైరార్కీ మెర్జ్ ఫైల్స్ పర్వస్యూ హైరార్కీ ఉంది కదా. మనం అయితే మెర్జ్ ఫైల్స్ అనే ఆప్షన్ తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు ఈ పైప్ లైన్ ఏదైతే డిజైన్ చేసామో ఇప్పుడు రన్ చేస్తే ఈ పర్టికులర్ ఫోల్డర్ లో ఈ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. సో రన్ వ్యాలిడేట్ ఫస్ట్ వ్యాలిడేట్ చేద్దాం. దాని తర్వాత రన్ చేద్దాం. రన్. సో ఇప్పుడు ఇది వర్క్ అవుతుందో ఫెయిల్ అవుతుందో నాకు కూడా తెలియదు. బట్ విల్ ట్రై టు సీ దట్. సో ఫీల్డ్ స్టేటస్ ఉంది కదా.
ఓకే, సక్సెస్ అయింది. ఇప్పుడు వెరిఫై చేద్దాం. సో డెమో మెర్జ్ డేటా. ఓకే, సో ఇదే కదా డెమో మెర్జ్ డేటా టెంప్ డాట్ సిఎస్వి. ఇక్కడ మీకు చేస్తే 15 రికార్డులు ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఒకటి హెడర్, రిమైనింగ్ అన్ని కూడా మనకి రికార్డ్స్. సో కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. మీకు ఫోల్డర్ నేమ్ డౌట్ రావచ్చు. చూడండి, డెమో మెర్జ్ డేటాలో టెంప్ డాట్ సిఎస్వి అన్నమాట. ఓకే, సో ఇదే కదా ఫోల్డర్ నేమ్, అండ్ ఫైల్ నేమ్ వచ్చేసరికి టెంప్ డాట్ సిఎస్వి అన్నమాట. ఓకే, ఇలా మనకి ఏంటంటే సో మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ ని సింగిల్ ఫైల్ కింద మెర్జింగ్ అనేది చేయొచ్చు. కాకపోతే ఇందా చెప్పినట్టుగా మెటా డేటా అనేది సేమ్ ఉండాలి, లేకపోతే ఎర్రర్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్ తీసుకుంటాను. సో ఇంకొకరు లాగిన్ అవుతున్నాను. పవర్ బై సర్వీస్ లాగిన్. పవర్ బై. సో డేటా పైప్లైన్స్ డెమో, ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్. ఇక్కడ మనకు ఒక టేబుల్ ఉందన్నమాట. సో జస్ట్ మినిట్, ఐ థింక్ చూద్దాం. ఫస్ట్ రివ్యూ అనేది జరుగుతుంది కదా. ఐ థింక్ ఫస్ట్ లిస్ట్ టేబుల్ సంథింగ్ ఏదో ఉంది. లిస్ట్ ఫైల్ ఐ థింక్. ఓకే, లెట్స్ సీ. ఇది ఒక్కోసారి కొంచెం స్లోగా ఉంటుంది. ఓకే, సో మీరు చూస్తే మనకి ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? టోటల్గా 14 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఈ టేబుల్లో లిస్ట్ ఫైల్స్ డేటా అనే ఒక టేబుల్లో మనకి 14 రికార్డ్స్, 6 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టేబుల్లో ఉన్న డేటాని మల్టిపుల్ ఫైల్స్ కింద స్ప్లిట్ చేయొచ్చు. ఓకే, మల్టిపుల్ ఫైల్స్ కింద. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మనం అయితే వెరిఫై చేద్దాం. సో డేటా పైప్లైన్స్కి వెళ్దాం. సో ఇది డిలీట్ చేద్దాం, మళ్ళీ కొత్తది తీసుకుందాం. యాడ్ టు క్యాన్వాస్, డేటా స్ప్లిట్. సో సోర్స్కి వెళ్దాం. సోర్స్ ఏంటంటే మనకి ఇక్కడ లేక్, సారీ వేర్ హౌస్ గైస్. సో టేబుల్ క్వెరీ స్టోర్ ప్రొసీజర్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో మనకి ఏముంది ఇక్కడ లిస్ట్ ఫైల్స్ డేటా కదా. ఓకే, సో లోడ్ అవుతుంది. ఒక్కోసారి ఇది కొంచెం టైం తీసుకుంటుంది. చెక్ చేద్దాం. ఓకే, లోడ్. సో లిస్ట్ ఫైల్స్ డేటా. ఓకే, లిస్ట్ ఫైల్స్ డేటా. సో దాని తర్వాత మీకు కావాలంటే ప్రివ్యూ చేసుకోవచ్చు, బట్ అది టైం తీసుకుంటుంది. సో డెస్టినేషన్ ఏంటిది మనకి? సో లేక్ హౌస్ అన్నమాట. అంటే వేర్ హౌస్ లో ఉన్న డేటాని, అంటే టేబుల్లో ఉన్న డేటాని సో లేక్ హౌస్ లో మల్టిపుల్ ఫైల్స్ కింద జనరేట్ చేస్తున్నాం. సో మల్టీ ఫైల్ డేటా ఫైల్స్ డేటా డెమో. సో అలానే నేను CSV ఫైల్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఫైల్ నేమ్ ఏమన్నా ఇక్కడ సో అడ్వాన్స్ ఆప్షన్స్. ఎందుకంటే మనకు మల్టిపుల్ ఫైల్స్ వస్తున్నప్పుడు మనం పర్టికులర్ ఫైల్ అనేది ఇక్కడ ఇస్తాం, .csv. ఓకే, గుర్తుంచుకోండి. అలానే ఎన్ని నెంబర్స్ అంటే ఇప్పుడు మీరు మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేయాలనుకున్నారు, మీరు జస్ట్ గుర్తుంచుకోండి లేక్ హౌస్ ఇచ్చిన దాని తర్వాత ఏ పాత్రలో అంటే ఫైల్ పాత్ ఏంటి స్పెసిఫై చేసినా ఇక్కడెక్కడ కూడా ఫైల్ ఏమి ఉండేది అనమాట. సో దాని తర్వాత ఇక్కడ ఫైల్ ఎక్స్టెన్షన్ ఉంది కదా, అంటే ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటంటే CSV చేసిన పార్కెట్ ఉంటుంది కదా. నేనైతే CSV తీసుకున్నాను. అండ్ మ్యాక్స్ రోస్ అంటే ప్రతి ఫైల్లో ఎన్ని రికార్డ్స్ ఉండాలి, నాకు 3 రికార్డ్స్ ఉండాలన్నమాట. ఓకే, సో దాని తర్వాత
ఫైల్ నేమ్ ప్రిఫిక్స్ అంటే ప్రతిసారి ఫైల్ అనేది జనరేట్ అయినప్పుడు మీరు ఏదైనా ప్రిఫిక్స్ ఇస్తారా అని అడుగుతుంది. ఫర్ టైమింగ్ మనం అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో గుర్తుంది కదా ఇక్కడ సోర్స్ ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్, డెస్టినేషన్ వచ్చేసరికి లేక్ హౌస్, ఫైల్స్ పాత్ అంటే ఫోల్డర్ పాత్ ఏంటి, దాని తర్వాత ఫైల్ ఫార్మాట్ అండ్ ఫైల్ ఎక్స్టెన్షన్, ఎన్ని రోజు పర్ ఫైల్, అండ్ ఇక్కడ ఫైల్ నేమ్ ప్రిఫిక్స్ కి ఏమీ స్పెసిఫై చేయలేదు. ఇప్పుడు మనం రన్ చేద్దాం. సో దాని తర్వాత ప్రిఫిక్స్ ఓకే, ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. ఓకే, సక్సెస్ అయింది. పేరు ఏం పేరు ఇచ్చాం డెస్టినేషన్ లో, మల్టీ ఫైల్స్ డేటా డెమో, మల్టీ ఫైల్స్ రిఫ్రెష్, మల్టీ ఫైల్స్. ఓకే చూడండి, సో dbu అండర్స్కోర్ 001 లిస్ట్ ఫైల్స్ డాట్ dbu అండర్స్కోర్ 001 అంటే ఇక్కడ మనకి ఎన్ని ఫైల్స్ వచ్చినాయి, 5 ఫైల్స్. బట్ యాక్చువల్గా డేటా ఎన్ని ఉంది, 15 రికార్డులు ఉన్నాయి. 15 ఇంటూ 3, సో అంటే 5 ఇంటూ 3 15 అనమాట. కాకపోతే మనకి 14 రికార్డ్స్ ఉంది కాబట్టి లాస్ట్ ఫైల్ ఓన్లీ 2 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. అదే సో ఈ ఫైల్ చూసుకుంటే 3 రికార్డులు, ప్రతి దాంట్లో కూడా 3 రికార్డులు ఉంటుంది. బట్ లాస్ట్ దాంట్లో సో 2 ఉంటాయి. ఓకే, అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఈ ఫార్మాట్ ఎలా వచ్చిందంటే బేసికల్ గా ఇప్పుడు సోర్స్ కి వెళ్తే ఏముంది, డివిఓ డాట్ లిస్ట్ ఫైల్ డేటా అంటే ఏదైతే సో స్కీమా నేమ్ టేబుల్ ఉందో అది యాడ్ అవుతుంది. అలానే మనకి ఇక్కడ ఈ 000 001 అలా యాడ్ అవుతుంటాయి. సో ఇవన్నీ కూడా డైనమిక్ గా యాడ్ అవుతుంటాయి, మనం యాడ్ చేసింది కాదనమాట. ఇలా మీరు ఎన్ని నెంబర్స్ ఇస్తే అన్ని నెంబర్స్ కింద జనరేట్ అవుతుంటాయి. ఒకవేళ ఇలా వద్దు ప్రిఫిక్స్ ఇవ్వాలనుకుంటే సో ఇది డిలీట్ చేద్దాం, డిలీట్. ఓకే, సో డిలీట్ అయింది కదా. ఇప్పుడు నేను ప్రిఫిక్స్ ఇస్తే చూడండి, సో డెస్టినేషన్ సో ఈఎంపి అండర్స్కోర్. ఓకే, ఈఎంపి అండర్స్కోర్ వచ్చారు. ఇప్పుడు చూద్దాం వ్యాలెట్ సేవ్ అంటాం. సో లెట్స్ ఇన్ ప్రోగ్రెస్. సో try to refresh. Multi files data demo, I think. చూడండి ఈఎంపి అండర్స్కోర్ 00, ఈఎంపి అండర్స్కోర్ 001, ఈఎంపి అండర్స్కోర్ 002 ఇలా మనకి సో డేటా జనరేట్ అయిందన్నమాట. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే రకరకాలుగా వస్తుంటుంది. బట్ మీరు అనుకోవచ్చు ఈ డబుల్ కోట్స్ అదంతా జస్ట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని సరిపోతుంది, అది పెద్ద మ్యాటర్ అయితే కాదు. కాబట్టి మీకు చూపిస్తాను డీలిమిటెడ్. సో ఏంటంటే ఇక్కడ మనకి సోర్స్ ఉంది కదా. ఓకే, సోర్స్ లో మనం ఏం డెస్టినేషన్ లో ఈ సెట్టింగ్స్ ఉంది కదా, ఇక్కడ కోట్ ఐడెంటిఫైర్ ఉంది కదా, సో దీన్ని నో కోట్ ఐడెంటిఫైర్. ఓకే, సో ఓకే గుర్తుంచుకోండి, సెట్టింగ్స్కి వెళ్ళి డెస్టినేషన్ లో ఇక్కడ కోట్ ఐడెంటిఫైర్ ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ సింగిల్ కోట్, డబుల్ కోట్, నో కోట్ అని ఉంటుంది. బై డిఫాల్ట్ గా డబుల్ కోట్ ఉంటుంది, మనకు వద్దు నో సింగిల్ కోట్ క్యారెక్టర్ అంటే. అప్పుడు మనకి ఓకే చేసి మళ్ళీ రన్ చేద్దాం, సో దట్ మీకు ఫైల్స్ జనరేట్ అయినప్పుడు ఎటువంటి కోడ్స్ అనేది రాదన్నమాట. ఓకే, లోడ్ అవుతుంది.
రిఫ్రెష్ మల్టీ ఫైల్స్ డేటా డెమో. సో రన్ అయింది. చూసారా డబుల్ కోట్స్ ఉన్నాయా? ఎక్కడ లేవు అన్నమాట. ఓకే, సో బట్ ఇందాక ఎందుకు ఉన్నాయో అర్థమైంది కదా. సో డబుల్ కోట్స్ ఎలా రిమూవ్ చేయాలో, సో ఇవన్నీ కూడా మనకి చాలా ఈజీ ఆప్షన్స్. ఒక పెద్ద వరి అయితే అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఏంటంటే మల్టిపుల్ ఫైల్స్ ఉంటే వాటిని ఎలా మెర్జ్ చేసి సింగిల్ ఫైల్ కింద కన్వర్ట్ చేయాలి, అలాగే టేబుల్లో ఉన్న డేటాని మల్టిపుల్ ఫైల్స్కి ఎలా కన్వర్ట్ చేయాలి ఏంటో చూసాం కదా. ఇప్పుడు మనం ఏంటంటే కాలమ్స్ డేటా ఎడిషనల్ కాలమ్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక ఫైల్లో ఒక 5 కాలమ్స్ ఉన్నాయి. ఆ 5 కాలమ్స్కి అడిషనల్గా కొన్ని కాలమ్స్ యాడ్ చేయాలనుకోండి. అలాంటి కేసెస్లో మనం ఎలా యాడ్ చేయొచ్చు ఏంటనేది సో మనమైతే ఈ వీడియోలో ట్రై టు అండర్స్టాండ్. సో కాపీ డేటా యాక్టివిటీస్ పేరు వాడడం అడిషనల్ కాలమ్స్ సోర్స్. ఇక్కడ కూడా నేను లేకోసి తీసుకుంటాను, ఇక్కడ మనకి ఫైల్స్. అలానే ఇక్కడ ఒక ఫైల్ మాత్రమే తీసుకుంటాను, మనకి మరిన్ని అవసరం లేదు. సో వైల్డ్ కార్డ్ సబ్ డేటా ఓ ఫైల్ సెలెక్ట్ చేయండి ఏదో ఒకటి. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే డీలిమిటెడ్ టెక్స్ట్ గా ఉంటుంది, డీలిమిటెడ్ టెక్స్ట్. ఓకే, సో మీరు ఇక్కడ ప్రివ్యూ చూసుకున్నట్లయితే సో డేటా ప్రివ్యూ అవుతుంది కదా, మనకి 6 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయ్ ఐడి, నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్, లొకేషన్, కంట్రీ, ఇలా మనకి ఒక 6 కాలమ్స్ ఉన్నాయి అనమాట. ఈ 6 కాలమ్స్ తోటి మనకి మీరు ఏదైనా ఎడిషనల్ గా కాలమ్స్ యాడ్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ లో యాడ్ కాలమ్స్ ఉంది కదా, ఇక్కడ న్యూ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు కావాలంటే కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, ఒక డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు. మనం ఒక 4 కాలమ్స్ యాడ్ చేద్దాం. కాకపోతే ఇక్కడ మనకి వాల్యూస్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి. కస్టమ్, ఫైల్ పాత్, ఫైల్ నేమ్, కాలం. ఓకే, ఈ 4 మాత్రమే ఉంటాయి అనమాట. కస్టమ్ అంటే ఏదైనా కస్టమ్ గా వాల్యూస్ అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి కాలం నేమ్ వాల్యూ ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఈఎంపి కంట్రీ, ఫైల్ పాత్, సో అలానే ఫైల్ నేమ్ ఇద్దాం ఇక్కడ, ఫైల్ నేమ్. దాని తర్వాత ఇక్కడ సో కాలం ఇద్దాం, సారీ కాలం. ఏ కాలం సెలెక్ట్ చేయాలన్నమాట, లోడ్ అవుతుంది. ఒకసారి లోడ్ అవ్వదు, టైం పడుతుంది. అంటే మనకి ఫైల్లో ఉన్న కాలమ్స్ లోడ్ అవుతుంటాయి. సో మెయిన్ లోడ్ ఇద్దాం ఇక్కడ. సో ఇండియా కాలం డేటా. ఓకే, సో ఏదైనా ఇవ్వచ్చు, కంట్రీ ఇచ్చు. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి అన్ని కాలమ్స్ ఉంటాయి అన్నమాట. మీకు కావాల్సిన కాలమ్స్ వర్క్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఏంటంటే ఆల్రెడీ ఫైల్లో ఒక 6 కాలమ్స్ ఉన్నాయి. ఈ 6 కాలమ్స్ తోటి మనం అడిషనల్ గా ఒక 4 కాలమ్స్. ఓకే, సో ఎంపీ కంట్రీ, ఫైల్ పాత్, ఫైల్ నేమ్ అండ్ కాలం డేటా. సో లేదా కంట్రీ డేటా మీ ఇష్టం, పేరు ఏదైనా డిఫైన్ చేసుకోవచ్చు. బట్ రాసే విధానం అంటే సో కాలమ్స్ యాడ్ చేసే విధానం అనేది ఇదనమాట. సో అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఈ ఫైల్ని వేరే టేబుల్ కానీ లేకపోతే వేరే ఫైల్కి లోడ్ చేసుకుంటాం. టోటల్గా 10 కాలమ్స్ అంటే 6+4 10 కాలమ్స్ అయితే మనకి జనరేట్ అవుతాయి అనమాట. కావాలంటే వెరిఫై చేద్దాం. డెస్టినేషన్ ఇక్కడ కూడా నేను సో లేక్ హౌస్ తీసుకుంటాను. ఫైల్స్ డేటా వాల్యూ ఎడిషన్ ఫైల్ నెంబర్ వచ్చేసరికి డేటా డాట్ సిఎస్వి. సో ఇక్కడ కూడా సెట్టింగ్స్కి వెళ్ళి డబుల్ కోట్స్ తీసేద్దాం. ఓకే, చూసారు కదా ఇక్కడ మనం ఒక ఫైల్ని ప్రాసెస్ చేస్తున్నప్పుడు అడిషనల్గా కాలమ్స్ ఎలా యాడ్ చేయాలని చూసాం కదా.
ఆ యాడ్ చేసిన కాలమ్స్ మనం లేకోస్లోకి స్టోర్ చేస్తున్నాం. ఈ పాత్రలో, ఈ ఫోల్డర్లో, ఈ ఫైల్లో మనకి జనరేట్ అవుతాయి అనమాట. కావాలి చూసుకోవచ్చు. ఇది ఆల్రెడీ చూసాం కదా, ఇది కూడా చూసాం అనమాట. ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఇది వర్క్ అవుతుందో ఫెయిల్ అవుతుందో రైట్ ఆన్ పెండెంట్ రన్ సేవ్ అండ్ రన్. ఓకే, క్యూడ్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. ఒక్కోసారి కొంచెం టైం పడుతుంది గైస్, బట్ మనం వెయిట్ చేయాల్సిందే. ఒక్కోసారి 1 మినిట్ పట్టొచ్చు, ఒక్కోసారి ఓకే సక్సెస్ అయింది కదా, చూద్దాం. రైట్ డేటా వాల్యూ ఎడిషన్ ఐ థింక్ కావాలంటే వెరిఫై చేద్దాం. డేటా వాల్యూ ఎడిషన్ ఓకే. ఓకే సో temp.csv ఇప్పుడు క్రియేట్ చేసాం. టైం స్టాంప్ చూడండి, చూసారా? ఎంప్లాయ్ ఐడి, నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్, లొకేషన్, కంట్రీ ఇవన్నీ కూడా మనకి ఫైల్ నుంచి వస్తున్నాయి. కానీ ఈ 4 కాలమ్స్ ఈఎంపీ కంట్రీ, ఫైల్ పాత్, ఫైల్ నేమ్, కాలమ్ డేట్ అనేది మనకి యాడ్ చేసినాం. ఓకే, లైక్ డిరైవ్డ్ కాలమ్స్ అంటారు చూడండి. మనకి ఎస్పెషల్లీ సీక్వెల్లో కే స్టేట్మెంట్ రాసినప్పుడు ఆ కే స్టేట్మెంట్ ద్వారా వచ్చే అవుట్పుట్ యొక్క కాలం అనేది ఎగ్జిస్టింగ్ టేబుల్లో ఉండదు. ఓకే, ఆన్ ద ఫ్లై. సో ఎప్పుడైతే మనం ఆ పర్టికులర్ సెలెక్ట్ స్టేట్మెంట్ రన్ చేస్తామో ఆ పర్టికులర్ కే స్టేట్మెంట్ లో రాసిన ఎక్స్ప్రెషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఎప్పుడైతే ఈ పైప్ లైన్ రన్ చేస్తామో ఈ పైప్ లైన్ లో మనం ఏదైతే కాలమ్స్ యాడ్ చేస్తామో ఈ కాలమ్స్ లో ఉన్న డేటా, సో డెస్టినేషన్ లైక్ వేర్ హౌస్ కావచ్చు, కీక్యూల్ కావచ్చు, లేక్ హౌస్ కావచ్చు, ఎక్కడైనా మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఏంటంటే రకరకాల అప్రోచెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే, సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది చూసాం అవుట్ ద ఫైల్స్ గురించి. అండ్ సో ఇది చూసాం. అండ్ అడిషనల్ కాలమ్స్. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఆప్షన్ అన్నమాట. ఓకే, ఇది రిమూవ్ చేద్దాం. కాపీ డేటా యాక్టివిటీ పేరు ఏదైనా వచ్చు, సోర్స్. ఇప్పుడు మనకి సోర్స్ డేటా ఉంది కదా, అయితే ఇక్కడ కొన్ని ఫైల్స్ అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ ఫైల్స్, బ్రౌజ్. ఓకే, ఒక 2 ఫైల్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. డ్రాగ్ చేయొచ్చు. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఒక 6 ఫైల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఓకే, సో డిపార్ట్మెంట్ ఈఎంపీ. ఓకే, ఇలా మనకి 4 ఫైల్స్ ఉన్నాయి. అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ ఫైల్స్ ఏ డేట్ లో అప్లోడ్ చేసాం. ఓకే, కొన్ని ఫైల్స్ ఏప్రిల్ 10వ తారీఖు, కొన్ని ఫైల్స్ సో ఈ రోజు చేసాను కదా. అయితే ఇక్కడ
బేస్డ్ ఆన్ క్రైటీరియా అంటే ఫిల్టర్ కండిషన్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా సిఎస్వి ఎలా కాకుండా టైం స్టాంప్ బేస్ చేసుకుని కూడా మనం ఫైల్స్ని ప్రాసెస్ చేయొచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ టైం నుంచి ఈ పర్టికులర్ టైం వరకు ఫైల్స్ మాత్రమే ప్రాసెస్ అవ్వాలి, అలా కూడా మనం చేయొచ్చు అనమాట. సో అది ఎలా ఏంటనేది చూద్దాం. సోర్స్ డేటా గైస్ చూడండి. సో ఫైల్స్ పాత్ ఇద్దాం. సో రీనేమ్ file format. So delimited text. Okay. So నేను జస్ట్ ఫైల్ పాత్ మాత్రమే ఇచ్చాను, ఫైల్ ఫార్మాట్ ఇచ్చాను. కానీ ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్స్ లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫిల్టర్ బై లాస్ట్ మోడిఫైడ్ అంటే ఇక్కడ మనకి స్టార్ట్ టైం ఎండ్ టైం ఉంటుంది అనమాట. ఇక్కడ మీనింగ్ ఏంటంటే మీరు ఏదైతే ఫైల్స్ స్పెసిఫై చేస్తారో ఆ పాత్రలో ఈ టైం బేస్ చేసుకుని కూడా మనం ప్రాసెస్ చేయొచ్చు. అంటే మీరు ఏ పర్టికులర్ టైం స్టాంప్ ఈ టైం నుంచి ఈ టైం వరకు ఏదైతే ఫైల్స్ ఉంటాయో ఆ ఫైల్స్ మాత్రమే ప్రాసెస్ చేయండి, వేరే ఫైల్స్ గుర్తుంచుకోండి. స్టార్ట్ టైము ఎండ్ టైంలో ఏదైతే ఫైల్స్ అవైలబుల్గా ఉంటాయో ఆ ఫైల్స్ ఈ ఫోల్డర్ నుంచి ప్రాసెస్ చేయండి, రిమైనింగ్ ఫైల్స్ మనకి వద్దు అని చెప్తుంది. సో అదేంటో చూద్దాం. ఇక్కడ ఇది డైనమిక్గా ఇవ్వచ్చు లేకపోతే స్టాటిక్గా ఇవ్వచ్చు, బట్ మనమైతే స్టాటిక్ ఇద్దాం. అంటే అది ఎక్కడ ఉన్నాయి, సో ఏ డేట్ ఉన్నాయి, ఏప్రిల్ 10వ తారీఖు. ఓకే, సో సెప్టెంబర్, ఏప్రిల్, మే, అలానే ఏప్రిల్ 11. దట్స్ ఇట్. సో ఈ టైం స్టాంప్ నుంచి ఈ టైం స్టాంప్ వరకు ఏదైతే ఫైల్స్ ఉంటాయో వాటిని మాత్రమే ప్రాసెస్ చేయాలి. గుర్తుంచుకోండి, ఈ టైం స్టాంప్ నుంచి ఈ టైం స్టాంప్ వరకు ఏదైతే ఫైల్స్ ఉంటాయో వాటిని మాత్రం ప్రాసెస్ చేయాలి. అర్థమైంది కదా? సో నేను ఎక్కడ కూడా స్పెసిఫై చేయలేదు అనమాట. ఏమిందో మనకి ఈ ఫోల్డర్లో 6 ఫైల్స్ ఉన్నా సరే ఓన్లీ 4 ఫైల్స్ మాత్రమే ప్రాసెస్ అవ్వాలి. ఎందుకంటే మనం స్పెసిఫై చేసిన క్రైటీరియా లైక్ స్టార్ట్ టైం కానీ ఎండ్ టైం కానీ ఈ 4 మాత్రమే మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి రిమైనింగ్ మ్యాచ్ అవ్వదు కాబట్టి సో చూద్దాం వర్క్ అవుతుందా లేదా. ఓకే, సో మీకు అర్థమైంది కదా? ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. డెస్టినేషన్ అండ్ లేకౌట్స్ అండ్ ఫైల్స్, టెంప్, ఫిల్టర్ డేటా, ఫైల్ ఫార్మాట్, delimited text, no double quotes. ఓకే, సో సోర్స్ కాన్ఫిగర్ చేసిన ప్రాపర్గా అయితే ఎటువంటి ఇష్యూ లేదు. ఇన్ కేస్ ఒక ఇష్యూ ఉన్నా సరే మనం అయితే రెక్టిఫై చేయాలా. డెస్టినేషన్ కూడా ఇచ్చాం. ఇప్పుడు చూద్దాం అసలు వర్క్ అవుతుందా. వ్యాలిడేట్, ఎక్స్క్యూట్, రన్, సేవ్ అంటాం. ఒకసారి ఫెయిల్ కూడా అవ్వచ్చు, మనం చెప్పేదేం కాదు. ఫైల్స్, పేరు ఏం పేరు ఇచ్చాం. సో టెంప్ ఫిల్టర్ డేటా, ఓకే. ఎన్ని ఫైల్స్ వచ్చినాయి గైస్? 4 ఫైల్స్ వచ్చినాయి. ఓకే, సో ఇందాక చెప్పినట్టుగా ఈవెన్ దో మనకి ఫోల్డర్లో ఓకే ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, 6 ఫైల్స్ ఉన్నా సరే బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని వచ్చినాయి, ఓన్లీ 4 ఫైల్స్. ఎందుకంటే మనం స్పెసిఫై చేసిన క్రైటీరియా అనేది అలా ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఇది డిలీట్ చేస్తాను. డిలీట్. ఓకే, టైం స్టాంప్ మారుస్తాం. ఓకే, చూద్దాం. ఇవాళ ఇచ్చినాం కదా, సో ఈ రోజు టైం స్టాంప్ ఇద్దాం. 11/11/2022. 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
క్లియర్ అయితే క్లియర్ చేయాలి ఫస్ట్ క్లియర్. సో 5వ తారీఖు సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 7, దట్స్ ఇట్. ఓకే, 5వ తారీఖు నుంచి అంటే సో నిన్నటి నుంచి ఈ రోజు వరకు రేపు వరకు ఏదైతే ఫైల్స్ ఉంటాయో ఆ ఫైల్స్ మాత్రమే ప్రాసెస్ చేయాలి. కానీ మనకు రియల్ టైంలో ప్రతిరోజు డైనమిక్గా చేంజ్ అవుతాం టైం స్టాంప్, అది గుర్తుంచుకోవాలి. అంతేగాని ఇదే ఉంటుందని చెప్పలేం కదా. సో బట్ మనం డెమోస్ ఎక్కువ, బట్ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా వెరిఫై చేద్దాం ఏంటనేది. సో వ్యాలెట్ రన్ సేవ్ అంటాం. ఇప్పుడు 2 మాత్రమే రావాలి. ఓకే, తగ్గి 4 రాకూడదు అనమాట. చూద్దాం వర్క్ అవుతుందా లేదా. ఓకే, లోడ్ అయింది. ఫైల్స్ లేదా చూసారా, ఈఎంపి ఫైనల్ అండర్స్కోర్ టెస్ట్ ఈఎంపి టెస్ట్ అనమాట. ఓకే, ఆ ఫైల్స్ ఇప్పుడు మాత్రమే నేను ప్రాసెస్ చేశాను అనమాట. సో ఈ రోజే ప్రాసెస్ చేసాను. సో ఇలా మనం ఏంటంటే సో బేస్డ్ ఆన్ ది ఫిల్టర్, అంటే మనం ఫిల్టర్ కూడా చేయొచ్చు బేస్డ్ ఆన్ ది టైం స్టాంప్. కానీ రియల్ టైంలో యాడ్ డైనమిక్ కంటెంట్ అంటే టైం స్టాంప్ ను మార్చొచ్చు అనమాట. డేట్స్ అంటే ప్రతిరోజు ఈ పర్టికులర్ టైం స్టాంప్ నుంచి ఈ పర్టికులర్ టైం స్టాంప్ వరకు ఏదైతే ఉంటాయో అవి మాత్రమే ప్రాసెస్ చేయాలన్నట్టు ఉంటుంది. బట్ అది మనకి సో నేను చెప్తాను ఒకసారి ఫంక్షన్స్ ఏంటి అనేది డిస్కస్ చేసిన తర్వాత దాని కమ్ బ్యాక్ టు దిస్. ఓకే, ఇది కూడా అయిపోయింది. సో ఇప్పుడు డిలీట్ యాక్టివిటీ. ఓకే, సో ఇప్పుడు దాకా మనం ఏంటి సో ప్రతిసారి కూడా కాపీ యాక్టివిటీ గురించి డిస్కస్ చేస్తాం కదా. ఇప్పుడు డిలీట్ యాక్టివిటీ. సో బేసికల్గా డిలీట్ యాక్టివిటీ ఎందుకు అంటే ఇక్కడ మనకు ఉంటుంది అనమాట. డిలీట్ యాక్టివిటీ, డిలీట్ డేటా. ఇప్పుడు మనం జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఏం చేస్తున్నాం, ఓకే లేక్ హౌస్లో ఉన్న ఫైల్స్ని సో ఏం చేస్తున్నాం వేర్ హౌస్ దానికి ఎక్కడో సార్లు లోడ్ చేస్తున్నాం. లోడ్ చేసిన తర్వాత ఏదైతే లేక్ హౌస్లో ఫైల్స్ ఉంటాయో వాటిని వేరే ఫోల్డర్ మూవ్ చేస్తాం. ఓకే, జస్ట్ మూవ్ మాత్రమే, అంటే కాపీ మాత్రమే చేస్తాం కానీ సోర్స్ ఫోల్డర్లో డిలీట్ చేయడం లేదు. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోల్డర్ ఉందండి, ఈ ఫోల్డర్లో ఫైల్స్ని ప్రాసెస్ చేసినాం, నథింగ్ బట్ వేర్ హౌస్లోకి లోడ్ చేసాం అండి. లోడ్ చేసిన తర్వాత ఏదైతే ఫైల్స్ మనం వేర్ హౌస్ టేబుల్లోకి లోడ్ చేసామో ఆ ఫైల్స్ని వేరే ఫోల్డర్కి కాపీ చేస్తాం. చేసిన తర్వాత ఏం చేయాలా, దీంట్లో సోర్స్ దాంట్లో ఉన్న ఫైల్స్ని డిలీట్ చేయాలి. ఓకే, డిలీట్ చేయాలంటే మనం ఏం చేయాలా, డిలీట్ డేటా యాక్టివిటీ అనేది యూజ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకు వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇంకా మనం చూద్దాం అసలు ఆప్షన్స్ ఏమున్నాయి ఏంటనేది కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం, ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, సో ఓన్లీ సోర్స్ డేటా అంటే ఇది లేక్ హౌస్ లో మాత్రం. ఇప్పుడు ఫైల్స్ ఎక్కడ ఉంటాయి మనకి లేక్ హౌస్ లో ఉంటాయి, అంతేగాని వేరే హౌస్ కేక్లు అవి ఉండవు కదా. ఒకవేళ అది కాకుండా మనం మోర్కి వెళ్తే సో అజూర్ బ్లాక్ స్టోరేజ్ లేదా అమెజాన్ కావచ్చు, అంటే ఏదైతే ఫైల్ సిస్టమ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం అయితే యాక్సెస్ అనేది చేయొచ్చు అనమాట. నథింగ్ లైక్ ఆన్ ప్రిమిస్ సీక్వెల్ అక్కడ ఏంటంటే టేబుల్స్ ఏ ఉంటాయి కానీ ఫైల్స్ అనే కాన్సెప్ట్ ఉండవు కాబట్టి. సో అన్నీ కూడా సో వ్యూ మోర్ అని క్లిక్ చేస్తే మనకి ఇవే వస్తుంది. ఫోల్డర్ అజూర్ బ్లాక్స్ ఏవి లెజెండ్ అమెజాన్ ఇలా ఉంటాయి. ఓకే, సో అర్థమైంది కదా. సో ఇదన్నమాట కాన్సెప్ట్. ఓకే,
సో బట్ మనకేంటంటే అజూర్ సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి సో ఓన్లీ లేక్ హౌస్లో ఉన్న ఫైల్స్ని మాత్రమే ప్రాసెస్ చేస్తాం. ఇక్కడ కూడా మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫైల్ పాత్, వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్, లిస్ట్ ఆఫ్ ఫైల్స్. ఓకే, ఫైల్ పాత్, వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్, లిస్ట్ ఆఫ్ ఫైల్స్. సో మీరు ఏ ఫైల్ని డిలీట్ చేయాలా, లేకపోతే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ని డిలీట్ చేయాలా, లేకపోతే ఏంటి అనేది కూడా మనం అయితే స్పెసిఫై చేయొచ్చు. ఓకే ఓకే, సో చూడండి, ప్లీజ్ నోట్ దట్ you are not specifying the folder path and file name. All the files under the root will be deleted. అంటే మీరు ఏమి స్పెసిఫై చేయకపోతే ఈ రూట్ ఫోల్డర్లో ఏదైతే ఉంటాయో మొత్తం ఫైల్స్ కూడా డిలీట్ అవుతాయి అని చెప్తున్నారు. గుర్తుంచుకోవాలి. ఓకే, ఏదైతే ఫైల్స్ ఉంటాయో మొత్తం కూడా డిలీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, బట్ మనమైతే సో పర్టికులర్ ఫైల్ ఇద్దాం అన్ని డిలీట్ చేయడం కంటే టెంప్ డేటాలో సో ఏమని చూద్దాం. టెంప్ డేటాలో ఐ థింక్ ఇది అవుతుందండి. టెంప్ ఫైల్స్, ఆర్కైవ్ డేటా ఫైల్స్. ఓకే, ఆర్కైవ్ డేటా ఫైల్స్ కదా ఇది రూట్ ఫోల్డర్. ఆర్కైవ్ డేటా ఫైల్స్ లో ఓకే లోడ్ ఓపెన్ చేస్తుంది. ఓకే, ఈ ఫైల్ మాత్రం ప్రాసెస్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇమ్మీడియట్ గా ఇందాక ఏదైతే రెడ్ ఉందో అది డిలీట్ అయింది అనమాట. అంటే ఓన్లీ మీరు ఇక్కడ ఫైల్ పాత్, ఫైల్ నేమ్ స్పెసిఫై చేయకపోతే అంత రూట్ ఫోల్డర్ లో ఏదైతే ఉన్నాయో మొత్తం డిలీట్ అవుతాయి. అందువల్ల అంటే ఒక ఇండికేషన్ లాగా మనకి ఇస్తుంది అనమాట. సో దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా. సో ఇప్పుడు రన్ చేద్దాం, ఏదైనా డిలీట్ అవుతుందో చూద్దాం. అలానే అడ్వాన్స్ లో కూడా మీరు ఇందాక చెప్పినట్టుగా టైం స్టాంప్ బేసిక్ చేసుకొని కూడా డిలీట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా. ఓకే, సో దాని తర్వాత లాగ్ సెట్టింగ్స్. ఓకే, మీరు కావాలంటే లాగ్ సెట్టింగ్స్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు, బట్ మనకైతే అవసరం లేదనమాట. చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. డిలీట్, మీరు కావాలంటే పేరు మార్చుకోవచ్చు ఇక్కడ. Create files. So go to run, validate. So run, save on run. Okay, రిఫ్రెష్. చూసారా, ఫైల్ అనేది లేదు. బట్ బేసికలీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక ఆర్కైవ్ డేటా ఫైల్స్ లో ఒక ఫైల్ నేమ్ ఉంది. ఓకే, సో లెట్స్ సీ దట్. ఇక్కడ చూడండి, సోర్స్ లో ఆర్కైవ్ డేటా ఫైల్స్ లో temp.csv అనే ఫైల్ ఉంది. బట్ ఇప్పుడు చూస్తే ఫైల్ లేదు. అంటే బేసికల్గా మనం ఈ డేటా యాక్టివిటీ అనేది యూజ్ చేసుకొని పర్టికులర్ ఫైల్ నేమ్ అనేది డిలీట్ చేయడం జరిగింది. ఓకే, ఎలా చేయొచ్చు, అలా కాకుండా వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్. ఓకే, సో ఇలా కూడా మనం సో డిలీట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్ ఉంటే చూద్దాం. ఓకే, సో ఇది ఉంది కదా ఆర్కైవ్ డేటా ఫైల్స్. ఇక్కడ బ్రౌజ్ కూడా చేయొచ్చు అట్టుంది. ఐ థింక్ బ్రౌజ్, లోడ్ అవుతుంది. ఆర్కైవ్ డేటా ఫైల్స్, ఓకే గుర్తుంచుకోండి, ఆర్కైవ్ డేటా ఫైల్స్ _1. ఓకే, నేను ఇది సెలెక్ట్ చేశాను. సో దీంట్లో సబ్ ఫోల్డర్ ఉంది. ఈ సబ్ ఫోల్డర్ నాలుగు ఫైల్స్ ఉన్నాయి. సో చూద్దాం
ఇక్కడ వైల్డ్ కార్డ్ ఫైల్ నేమ్ ఉంది install.csv. ఏదైతే ఫైల్స్ ఉంటాయి అన్ని కూడా నేను డిలీట్ చేయమని చెప్తున్నాను అండ్ రికార్డ్స్ చేయండి. ఓకే, సబ్ ఫోల్డర్ కూడా డిలీట్ అవుతుంది గైస్, గుర్తుంచుకోండి. ఫైల్స్ లో ఆర్కైవ్ డేటా ఫైల్స్ _1 లో ఈ .csv ఏదైతే ఎక్స్టెన్షన్ ఉంటుందో అన్ని ఫైల్స్ కూడా డిలీట్ అవ్వాలి. చూద్దాం వర్క్ అవుతుందా లేదా. సో ఇంకేం లేదు ఆప్షన్స్. సో అదే అండ్ లాగిన్ మనకేమవుతుంది అలాగే అలా సేవ్ ఉంటాం. ఇన్ ప్రోగ్రెస్. ఓకే, చాలా ఫాస్ట్గా అయినా అసలు నిజంగా అయిందా లేదా చూద్దాం. ఫైల్స్ రిఫ్రెష్. చూసారా డే కాలేదు అంటే నథింగ్ బట్ ఫైల్స్ అనేది డిలీట్ అయ్యాయి అనమాట. ఓకే, ఇక మనం రకరకాలుగా డిలీట్ చేయొచ్చు. ఓకే ఓకే, సో దాని తర్వాత ఇంకొక ఆప్షన్ ఏముంది, లిస్ట్ ఆఫ్ ఫైల్స్. సో ఇప్పటిదాకా ఏంటి, సింగిల్ ఫైల్ డిలీట్ చేసినాం, అలానే వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ అంటే మల్టిపుల్ ఫైల్స్ డిలీట్ చేసినాం. లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అంటే నథింగ్ బట్ మీరు ఏదైనా ఫైల్స్ ని సో స్పెసిఫై చేసి, అంటే ఇంతకుముందు కూడా చెప్పాను ఈ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుంది. ఒక folder లో 10 ఫైల్స్ ఉన్నప్పుడు ఆ 10 ఫైల్స్ లో ఓన్లీ కొన్ని ఫైల్స్ మాత్రమే ప్రాసెస్ చేయాలి, డిలీట్ చేయాలి. అలాంటి కేసెస్ లో మనం ఫైల్ లిస్ట్ అంటే ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఆ నోట్ ప్యాడ్ లో మీరు ఏదైతే ఫైల్స్ ని డిలీట్ చేయాలనుకున్నారో అవన్నీ స్పెసిఫై చేస్తాం అన్నమాట. సో దానికోసం నేను ఇక్కడ sorry, వైల్డ్ కార్డ్ ఫైల్ ఫర్ సబ్ డేటా. ఇక్కడ మనకి సో కొన్ని ఉన్నాయి కదా, దీంట్లో ఫైల్ లిస్ట్ అనే ఆప్షన్ లో 2 ఫైల్స్ ఉన్నాయన్నమాట, చూపిస్తాను అదే ఫైల్ లిస్ట్. ఓకే, ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి కదా, డిపార్ట్మెంట్ సి ఇది. ఈ 2 ఫైల్స్ ని మనం డిలీట్ చేయాలి. ఓకే, ఫోల్డర్ లోడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ బ్రౌజ్ చేద్దాం. లోడ్ అవుతుంది. ఇది డిలీట్ యాక్టివిటీ చాలా చాలా ఈజీ అన్నమాట, అందువల్ల నేను మొత్తం చెప్పేస్తున్నాను ఇవ్వాలి. I don't know why it is taking so much time to do this. Delete. Okay, browse చేద్దాం. ఒక్కోసారి కొంచెం టైం తీసుకుంటుంది, ఒక్కోసారి చాలా ఫాస్ట్ ఉంటుంది. Oh my God, why? Okay, still it's going on. Okay, so file list వచ్చింది కదా, file list. ఓకే, సో అడ్వాన్స్ ఆప్షన్స్ ఏం లేవు.
ఇప్పుడు మనకి ఇక్కడ ఈ 2 ఫైల్స్ డిపార్ట్మెంట్ అండ్ ఈఎంపి ఈవెన్ దో మనకి ఇక్కడ 4 ఫైల్స్ ఉన్నా సరే ఓకే మీరు అబ్జర్వ్ చేస్తే సో 4 ఫైల్స్ ఉన్నా సరే 2 ఫైల్స్ మాత్రమే డిలీట్ అవుతాయి చూడండి రన్ వ్యాలిడ్ ఓకే సేవ్ అంటారు. ఇది చాలా ఫాస్ట్ ఎందుకంటే డిలీట్ చేయడమే ఏదన్నా లోడింగ్ అంటే ఇబ్బంది డిలీట్ అంటే చాలా ఈజీ. ఓకే సక్సెస్ అయింది అండ్ రిఫ్రెష్ చూసారా 2 ఉన్నాయి. ఓకే ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా డిలీట్ చేయొచ్చు. ఓకే సో ఇంకొక ఆప్షన్ ఏంటంటే సబ్ డేటాలో ఇలా టైం స్టాంప్ బేస్ చేసుకొని కూడా చేయొచ్చు అనమాట. ఓకే సో ఇందాక చెప్పే కదా టైం స్టాంప్ బేస్ చేసుకొని కూడా మనం అయితే ఇక్కడ యాక్సెస్ అనేది చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏమున్నాయి సో లేకపోతే ఇవాల్వ్ ఫైల్స్ అని డిలీట్ చేయొచ్చు. ఓకే ఇవాల్వ్ ఫైల్స్ 2 ఉన్నాయి కదా సో డిలీట్ చేద్దాం టైం స్టాంప్ బేస్ చేసుకొని ఈవెన్ దో మనకి అక్కడ 4 ఫైల్స్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి 4 ఫైల్స్ ఉన్నాయి సిఎస్పి నేను ఓన్లీ ఇవాళ లోడ్ చేసిన ఫైల్స్ మాత్రమే డిలీట్ చేస్తున్నాను అది గుర్తుంచుకోవాలి. సో 5వ తారీఖు ఓకే సెప్టెంబర్ 5 అండ్ సెప్టెంబర్ 7 ఓకే చూడండి 5 నుంచి సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 7 వరకు ఏదైతే ఫైల్స్ ఉంటాయో ఓకే సో ఈవెన్ సబ్ ఫోల్డర్ కూడా స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు గైస్ గుర్తుంచుకోండి ఎందుకంటే రికర్సివ్లీ అలానే వైల్డ్ కార్డ్ ఫైల్ నేమ్ star.csv అన్నమాట అంటే ఏదైతే ఫైల్స్ సిఎస్వి ఎక్స్టెన్షన్ అండ్ ఈ టైమ్ స్టాంప్ క్రైటీరియా మ్యాచ్ అవుతాయి అవి మాత్రం డిలీట్ అయితే అవుతాయి అనమాట. ఈవెన్ దో మనకి ఇక్కడ 4 ఫైల్స్ ఉన్నా ఓన్లీ 2 ఫైల్స్ మాత్రమే డిలీట్ అవుతాయి 2 ఫైల్స్ అంతే ఉంటాయి సేమ్ ఉంటుంది. ఓకే సక్సెస్ చాలా ఫాస్ట్. సో రిఫ్రెష్ చూసారా ఇవాళ లోడ్ చేసిన ఫైల్స్ అనేది డిలీట్ అయినాయి. ఇలా మనం ఏంటంటే రకరకాలుగా మనం ఏంటంటే డిలీట్ యాక్టివిటీ అనేది యూజ్ చేయొచ్చు. సో ఫైల్ పాత్ యూజ్ చేస్తాం వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ సో ఇక్కడ కూడా టైం స్టాంప్ బేస్ చేసుకొని యూజ్ చేస్తాం అనమాట. అంటే అన్ని ఆప్షన్స్ అనేది ఏదైతే డిలీట్ యాక్టివిటీ ఉందో సో తగ్గిన సింపుల్ గైస్ ఇక్కడ ఏమన్నది అనమాట. సో యాక్టివేట్ డియాక్టివేట్ ఇదంతా ఓకే చూడండి యాక్టివిటీ అయితే వర్క్ అవుతుంది డియాక్టివేట్ అయితే వర్క్ అవుతుంది అనమాట. సోర్స్ మనం ఆల్రెడీ చూసాం కదా సో ఇవన్నీ ఆప్షన్స్ కూడా సో లాగిన్ సెట్టింగ్ అనేది మనకు అవసరం లేదు యాజ్ ఆఫ్ సో టైం వచ్చినప్పుడు చెప్తాను. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి. సో ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఆప్షన్స్ అనేది తీసుకుని ఓకే సో ఇప్పుడు కాపీ డేటా యాక్టివిటీ తోటి సో ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది సో అది అంటే కాపీ డేటా యాక్టివిటీ యూజ్ చేసి ఫస్ట్ డేటా లోడ్ చేస్తాం దాని తర్వాత ప్రాసెస్ చేసి అంటే వేరే ఫోల్డర్ మూవ్ చేస్తాం మూవ్ చేసిన తర్వాత డిలీట్ యాక్టివిటీ యూజ్ చేసుకొని సోర్స్ ఫైల్స్ డిలీట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది గోయింగ్ ఫార్వర్డ్ అయితే మనం అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. థ్యాంక్ యూ.